దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు. సిబిఎస్ఈ ఎగ్జామ్కి మన పిల్లలు పంపిద్దాం అన్నారు. నేను మాక్ టెస్ట్ పెట్టా. ఎందుకంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్. మాక్ టెస్ట్ పెట్టా. అది నేను చూసిన మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. అప్పుడు నేను భయపడ్డా. ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు. 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అనే లక్ష్యంతో పనిచేశాం. సో ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకుని ఆయన మాడితే బాగుంటుంది. అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి. ఎవరు రావద్దు అంటున్నారు ఆయన? ఏంటమ్మా? మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి. రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది. పోలీసులు పెద్ద కంపట్ల, పరదాలు లేవు. ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను వినియోగించుకోవచ్చు. హౌస్కి రావచ్చు. ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు. కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు మీకు. కరెక్ట్గా 2 రోజులు ఉంటే 2 రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతాడు. సో రమ్మని చెప్పండి, ఆయన్ని రమ్మని చెప్పండి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి. అందుకే అన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన. ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది? పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా 10% ఉండాలి అని చెప్తుంది. మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా, ఒక 4-5 ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా. రమ్మని చెప్పండి సార్. ఐ థింక్ రోల్ 11 వాళ్ళకి కేటాయించాం. రోల్ 11లో కరెక్ట్గా 11 మంది కూర్చోవచ్చు. రమ్మని చెప్పండి, చర్చిద్దాం. వాళ్ళకున్న సంఖ్య ప్రకారం, అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైము వస్తుంది అని మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడొద్దన్నారు? ఈరోజు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు. ఎవరన్నారండి? ఆయన అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదండి స్వామి ఎన్నికలు ఎటు జరిగినాయో తెలిసేదానికి. ఆయన వెళ్ళి బెంగళూరులో పడుకుని ఇక్కడ ఎన్నికల గురించి మాడితే ఆశ్చర్యంగా లేదా అన్న? ఆయన పొలిటీషియనా? నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను సార్. పాదయాత్ర చేసిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటా, అహర్నిశలు కలుస్తా. ఆయన్ని కలవకుండా, అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 20 మంది శాసనసభ్యులు ఆయన కలవలేకపోయారు. గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 8-9 నెలలు అయింది. ఆయన సొంత కార్యకర్తలు కలవట్లేదండి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.